బెంగుళూరు రేవ్ పార్టీ గురించి అసలు మన తెలుగు నటులు వెళ్ళడానికి కారణం ఏంటి సార్? నిజంగా ఉన్నారా వాళ్ళు? మీరు ఏం చెప్తారు దాని గురించి? మనాళ్ళు లేరమ్మా. క్లియర్గా మనాళ్ళు చెప్పేది మనం నమ్మకుండా వాళ్ళు ఎవరో బెంగళూరు నుంచి లీక్ చేసిన వీటి మీద నమ్మి మనం మాట్లాడటం మీడియా అత్యుత్సాహం. ఇది తప్పు. వాళ్ళు లీక్ చేశారు. వాళ్ళు లీక్ చేయడానికి కారణాలు నేను చెప్తాను మీకు ఏం కారణాలు. వాళ్ళు లీక్ చేశారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని ఇమీడియట్గా మన వాళ్ళు ఎగబడిపోయి, మన మీడియా ఎగబడిపోయి రాళ్ళు వేయటం, ఇదిగో తోకంటే అదిగో పులి అని అంటూ అత్యుత్సాహం చూపించేసారు. చాలా పొరపాటు. వాళ్ళ మీడియాని చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుతున్నారు, వాళ్ళని బయటికి రాకుండా పాయింట్ మొత్తాన్ని మనం ఇటు తోసి డైవర్ట్ చేసి ఎలా ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళు, అది తెలుసుకోవాలి. అసలు విషయం అక్కడ బెట్టింగ్. అది రేవ్ పార్టీ ఒక బర్త్డే పార్టీ అన్నట్టు కలుసుకుని బెట్టింగ్ గ్యాంగ్ అక్కడ కలిశారు. బెట్టింగ్ ఆర్సీబీ మీద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ బెట్టింగ్ వాళ్ళు వరుసగా 6-7 బాగా సంపాదించుకున్నారు ఈ గ్యాంగ్. ఇవాళ సెమీఫైనల్ ఉంది, రేపు మళ్ళీ ఫైనల్ వస్తుంది, ఫైనల్ కూడా ఆర్సీబీ వస్తుంది. ఈ బెట్టింగ్ల మీద వాళ్ళు బాగా సంపాదించారు. ఎందుకంటే ఆర్సీబీ వస్తుంది, బెంగళూరు టీంకి వస్తుంది ఫైనల్కి అనేది ఎవరు ఊహించాల. వరుసగా ఓడిపోయింది, అట్టడుగున ఉంది. ఇది వీళ్ళు వస్తుంది అని ఊహించింది, వీళ్ళు వస్తుంది అని బెట్టింగ్ కట్టారు. ఒకటికి 10 రూపాయలకి 100 రూపాయలు ఇచ్చే బెట్టింగ్లు. ఆ బెట్టింగ్లో కోట్లు సంపాదించారు. ఇప్పుడు నెక్స్ట్ బెట్టింగ్ ప్రిపరేషన్కి వచ్చారు. అందుకని అక్కడ వచ్చిన మోడల్స్ అని అంటున్నారు. వాళ్ళు మోడల్స్ వచ్చారు, క్రికెట్ బెట్టింగ్ మోడల్స్. వాళ్ళు చీర్ గర్ల్స్ ఉంటారు కదా మ్యాచ్లో, వాళ్ళు ఆర్గనైజ్ చేసిన బ్యాచ్ ఆ మోడల్స్. వాళ్ళ మోడల్స్ పేరు బయట రాలేదే. ఒక మోడల్స్ పేరు ఎందుకు బయట రిలీజ్ చేయలే వాళ్ళు? అక్కడికి వచ్చి రాజకీయ నాయక ప్రముఖుల తాలూకోళ్ళు ఉన్నారు ఈ బెట్టింగ్ యాగ్లో, వాళ్ళ పేర్లు రాలేదే. ఇది తెలుగు రాష్ట్రంలో కాకాని పేరు, ఇదో తెలుగు ఆర్టిస్టు హేమ. అక్కడ హేమ మోడల్ గర్ల్, హేమ ఆర్టిస్టు. ఆ అమ్మాయి తెలుగు అయ్యి ఉండొచ్చు. ఏదో మోడల్ గర్ల్స్ బెంగళూరులో తెలుగు వాళ్ళు లేకపోతే తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు అందరూ ఉంటారు బెంగళూరులో. ఆ అమ్మాయి తెలుగు హేమ అయ్యి ఉండొచ్చు. తెలుగు ఆర్టిస్ట్ హేమ అని చెప్పేయటం మా కస్టడీలో ఉంది. మీ కస్టడీలో మీరు అంత దద్దములా, మీరంత సన్నాసులా, మీ బెంగళూరు పోలీసులు అంత సన్నాసులా, అంత దద్దములా మీ కస్టడీలో ఉంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి వీడియో తీసి ఇవ్వగలదా? మీరు కస్టడీలో ఉంటే మీరేం చేస్తారు? నార్మల్గా ఒక రైడ్కి వెళ్ళారంటే ముందు ఎవరిని బయటకు వెళ్ళకుండా ఫోన్ లాగేసుకుంటారు కదా, ఫోన్ మీరు ఆ కస్టడీలో మీరు అలా వెళ్ళినప్పుడు ఆ కస్టడీలో తీసుకున్న తర్వాత ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి వీడియో చేయగలదా? ఎవరు చెవిలో పువ్వు పెడుతున్నారు మీరు? వాళ్ళు అంత దౌర్భాగ్యంగా చెవిలో పువ్వు పెడతా ఉంటే ఆ మీడియాను వాళ్ళ మనుషుల్ని, వాళ్ళ రాష్ట్ర మనుషుల్ని, వాళ్ళ పేర్లని కాపాడుకుంటూ వాళ్ళు మన అందమైతే వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం అసలు బెట్టింగ్ వాళ్ళని ఏమన్నా పట్టుకున్నారా? అక్కడ డ్రగ్స్ ఉన్నాయని వచ్చామంటున్నారు సాకు. డ్రగ్స్ సప్లై వాడిని డ్రగ్గులో కేసులో ఏంటి? డ్రగ్ సప్లై ఈజ్ ద ఫస్ట్ అక్యూజ్డ్. సప్లై చేసేవాడు ఫస్ట్ అక్యూజ్డ్, దాన్ని హోల్డ్ చేసుకుని ఉన్నవాడు రెండో అక్యూజ్డ్. వాడినవాడు ఇట్ ఈజ్ బాధితుడు, నాట్ అక్యూజ్డ్. ఇది చట్టం. ఆ చట్ట ప్రకారం మరి అసలు వాడిని మీరు రైడ్ చేయడానికి వచ్చినప్పుడు వాడిని ఎవరన్నా పట్టుకున్నారా? ఎవరన్నా డ్రగ్స్ అమ్మేవాడిని ఏమన్నా పట్టుకున్నారా? ఇదిగో మేము డ్రగ్స్ కోసం వచ్చే డ్రగ్స్ ఇక్కడికి సప్లై చేసినాడు ఈ సన్నాసి, ఈ ఎదవ, ఈ పేరు ఏమైనా చెప్పారా? లేదు. డ్రగ్స్ హోల్డ్ చేసుకుని ఇదిగో వీడి చేతిలో ఇంత మిల్లీగ్రాములు డ్రగ్ ఉందని పట్టుకున్నారా? లేదు. డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ ఎగ్జామినేషన్ చేసాం, ఇదిగో వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్టు ఉంది అని ఉందా? లేదు. ఫంక్షన్కి వచ్చారు, వస్తే దోషులేనా? ఫంక్షన్ జరిగితే రేవ్ పార్టీ ఈజ్ ఇల్లీగల్ పార్టీ. రేవ్ పార్టీ దాంట్లో డ్రగ్స్ ఇల్లీగలు. రేవ్ పార్టీ చేసుకుంటే వచ్చారు, ఇల్లీగల్ డ్రగ్స్ పట్టుకోండి, చేసుంటే పట్టుకోండి. ఊనే వాళ్ళని కాపాడటం కోసం, మీ బెట్టింగ్ మూటాన్ని కాపాడటం కోసం, బెట్టింగ్ మూటా మీద మీరు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు లక్షలు అలా ఇసురుతారు, మీ నోళ్ళు మూసుకుపోతాయి. ఎందుకంటే కోట్ల మీద బెట్టింగ్లు చేస్తారు, లక్షలు ఇసురుతారు, మీ నోళ్ళు అలాగ నోట్ల కట్టలతోటి మీ నోళ్ళు మూయించుకోవటం కోసం మీరు వాళ్ళని కాపాడుతూ, ఆ మోడల్స్ని కాపాడుతూ వాళ్ళ పేర్లు ఒకటి బయట రావు. ఇదిగో బెట్టింగ్ ఈ డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళ ఆచూరికి ఇలా దొరికింది, సప్లై చేసినవాడు పారిపోయాడు, కానీ సప్లై చేసిన ఫలానా అని మాకు ఆచూరి దొరికింది, అది కదా చేయాలి. అది పట్టుకున్నారా? లేదు. సో టోటల్గా ఒక ఫాల్స్ డైవర్ట్ చేయడానికి వాళ్ళ ఇష్యూని ఇప్పుడు సోషల్ మీడియా ఆఫ్ కర్ణాటక ఎవడో మాట్లాడలా ఆ విషయం మీద. తనది ఎందుకంటే బెట్టింగ్ గ్యాంగ్, అది మామూలు గ్యాంగ్ కాదు, బెట్టింగ్ గ్యాంగ్. వాళ్ళ దగ్గర వీళ్ళ సాహసాలు కుదరవు.
వెళ్ళింది ఎందుకంటే సెటిల్మెంట్ చేసుకోండి. ఇప్పుడు సెటిల్మెంట్లు జరుగుతాయి, అందుకని ఏమీ రావట్లా, ఏమి బయటికి రావట్లా. మన మీడియా అత్యుత్సాహం, మన వాళ్ళు మన మీద రాళ్ళు వేసుకోవడానికి ఫస్ట్ సిద్ధమయ్యేది మనమే. ఒక తమిళనాడు మీడియా కానీ, ఒక కర్ణాటక మీడియా కానీ, ఒక మలయాళం మీడియా కానీ, ఇతర రాష్ట్రాలు ఏ మీడియా కూడా వాళ్ళ స్టేట్ వాళ్ళని బజార్ను పెట్టడానికి సిద్ధపడరు. మా వాళ్ళు తప్పు లేదు, మా వాళ్ళు తప్పు చేసినా తప్పు లేదని డబాయించి మాట్లాడితే వాళ్ళు ఉంటుంది మీడియా. మన మీడియా ఓడి అమ్మ అసలు ఇదిగో తోక అంటే అదిగో పులి అని మన వాళ్ళ మీద రెచ్చిపోయి పెద్ద సెన్సేషనల్ చేసేయటం, దానికి వీళ్ళు పెద్ద కనుక్కున్నట్టు. మన మీడియా చాలా దౌర్భాగ్యపు అత్యుత్సాహం చూపించింది. మన మీడియా తప్పు. ఇప్పుడు శ్రీకాంత్ వీడియో ఇచ్చాడు, డాన్స్ మాస్టర్ వీడియో ఇచ్చాడు, హేమ వీడియో ఇచ్చింది. యాంకర్ శ్యామల కూడా ఉందని చెప్పేసి అన్నారు కదా సార్, దాని ఎలా చూడాలి? శ్యామల లేదులే అంటారు వాళ్ళు, అంటానికి ఏముంది. ఇప్పుడు వచ్చారు వీళ్ళు వీడియోలు ఇచ్చారు, వీళ్ళని నమ్మరా మీరు? మన మీడియా వీళ్ళు ఈ వీడియోలు ఇచ్చిన మేము లేము అని చెప్పే మాట వీళ్ళని నమ్మరా? ఇతర రాష్ట్రం నుంచి వాళ్ళు లీక్ చేసే మ్యాటర్ నమ్ముతారా? మనాళ్ళు నమ్మరా మీరు? మనాళ్ళు వాళ్ళు అనగానే మనాళ్ళు దోషులే మీ దృష్టిలో ఏమీ లేకుండా. మనాళ్ళు ఎందుకు? వాళ్ళు ఓపెన్ శ్రీకాంత్ చెప్పాడు. శ్రీకాంత్ గురించి తెలుసా ఎవరికైనా? వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు శ్రీకాంత్ ఆర్టిస్ట్గా అడుగు వేస్తున్న ముందు రోజుల నుంచి నాకు తెలుసు. ఆ పిల్లాడు మొదటి నుంచి కష్టపడ్డాడు, సిన్సియర్గా ప్రొఫెషనల్గా తన కెరియర్ కోసం కష్టపడ్డాడు, కెరియర్ సాధించుకున్నాడు, హీరో అయ్యాడు, తర్వాత అయ్యాడు. బ్రహ్మాండంగా డిసిప్లైన్గా తన హెల్త్ తన ఇది కాపాడుకుంటూ తన స్టేజ్ని పెంచుకుంటూ కష్టపడి వచ్చినవాడు. అతను ఏనాడు ఇలాంటి చరిత్రలో ఏనాడు లేదే. అసలు తాగుడు కూడా లేదు. తాగుతాడో లేదో తాగిన ప్రపంచానికి తెలియదు. అయితే ఇప్పుడు తన రూమ్లో, తన ఇంట్లో, ఎవరితో తన ముఖ్యమైన వాళ్ళతో సరదాగా తప్పితే ఇప్పుడు ఇలాంటి వాటికి లేదు కదా. అయ్యో శ్రీకాంత్ లేడు కదా, శ్రీకాంత్ గురించి మనం ఆలోచించాలి, ముందు ఆయనతో మాట్లాడి కనుక్కుని రాయాలి అని ఉండదు. లేదు, పరపడమని శ్రీకాంత్ ఉన్నాడు అని ఫోటో వేసి వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటో వేసేయటం. హేమ ఉంది, హేమ ఇచ్చింది. హేమ ఏంటి, ఏం అవసరం? 50 లక్షలు ఎంట్రీ ఫీజు. అక్కడ 50 లక్షలు ఎంట్రీ ఫీజు ఇచ్చి హేమ వెళ్ళాల్సిన కర్మ ఏంటి హేమకి? సెలబ్రిటీలు వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఏదైనా ఫంక్షన్కి రావాలంటే. ఏదైనా షాప్ ఓపెనింగ్ అంటే వీళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. వీళ్ళు డబ్బులు ఇచ్చి పార్టీకి వెళ్ళాల్సిన కర్మ సెలబ్రిటీలకు ఎందుకు ఉంటుంది? ఏమాత్రం ఆలోచించకుండా హేమ పెట్టింది. ఆ వెనకాల చెట్టు, ఇక్కడ చెట్టు, వాళ్ళు పెట్టిన ఫోటో చెట్టు ఒకటే. ఫామ్ హౌస్లో అలాంటి చెట్లే ఉంటాయి. ఫామ్ హౌస్లో తాటి చెట్లు, కొబ్బరి చెట్లు పెట్టరు, పువ్వులు చెట్లు పెట్టరు. ఎందుకంటే ఫామ్ హౌస్ ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రాలే ఆకులు రాలే చెట్లు కానీ, పువ్వులు రాలే చెట్లు కానీ ఫామ్ హౌస్లో పెట్టరు. ఎందుకంటే క్లీనింగ్కి పెద్ద ఇష్యూ అవుద్ది, ప్రతిరోజు సమస్య అవుద్ది. 10 మంది వర్కర్స్ని పెట్టుకోవాలి. అందుకని ఎవరు కూడా చెట్లు అలా చక్కగా విస్తారంగా ఉండే పచ్చడి చెట్లు అంతే తప్పితే పురుగులు పట్టని చెట్లు, వేప చెట్లు కూడా పెట్టరు. ఎందుకు? పురుగులు పడతాయి. పురుగులు పట్టే చెట్లు కానీ, ఈ పువ్వులు రాలే చెట్లు కానీ, ఆకులు రాలే చెట్లు కానీ ఫామ్ హౌస్లో పెట్టరు. ఇంక కనీసం ఇది కూడా లేకుండా ఆ చెట్టు ఈ చెట్టు ఒకటి ఎక్కడైనా ఒకటి, ఎక్కడ కూడా తీసినా ఫామ్ హౌస్లో అలాంటి చెట్లే ఉంటాయి. కనుక అత్యుత్సాహం తప్పితే వాడు రిలీజ్ చేసి దాన్ని మనం నమ్మేసేసి మన వాళ్ళని మనం నమ్మకుండా చేయడం చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. వీళ్ళకి ఎవరికి చెప్తున్న ముగ్గురికి ఎవరికీ అవసరాలు లేవు.